జీవితం సాగిస్తున్నప్పుడు, జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని, ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది. అది కాకుండా 16 ఏళ్ల బాలిక పాలకొల్లులో రాట్నం ఉడుకుతుంటే అల్లు రామలింగి అనే యువకుడు ఆమెను చూశాడు. చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది. ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని, ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, ఆయన అర్ధరాత్రి తన సహచరులను తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది. ఆ తర్వాత మా అక్కగారు నవభారతి గారు పుట్టారు. ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు. కడలూరు జైల్లో 6 మాసాలు ఆయన్ని పెట్టారు. అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు, ఆ తర్వాత జైలు, ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్టుగా అవ్వాలని ప్రజానాట్యాల మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికపాటి రాజారావు గారు ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమున గారిని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు 1-2 వచ్చినాయి కానీ రాలేదు. తర్వాత గడపటం కష్టమైంది. ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది. కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ తట్టుకొని, ఆయన తట్టుకొని ఇక్కడ ఉండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్డమ్ లాంటిది వచ్చి అక్కడ నుంచి ప్రయాణం సాగించారు. అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం. ఎక్కువ కొంతకాలం తర్వాత నేను మొట్టమొదట నాకు పెళ్ళయిన తర్వాత 25 సంవత్సరాల పాటు నా భార్య, మా అమ్మ, నాన్న, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం 10 సంవత్సరాల దాకా. ఆ తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు. మా నిర్మల, నా భార్య, ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ 25 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్, మద్రాసు నుంచి. మా నాన్నగారు రాలేదు. ఫ్యూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి, అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను, నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే 6 మాసాల్లోనే ఒక సొంత ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు, మా తండ్రి గారు, తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆర్య రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు. అంటే మనోడి సక్సెస్ కూడా చూసిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ, అక్క ఒంటరిగా ఉన్నారు. మా అమ్మగారు చాలా ఇండిపెండెంట్ మనిషి. ఆమె మా ఇంటికి రమ్మన్నా, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను, నేను విడిగానే ఉంటాను అంటే
నాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంతలక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను. ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట. అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం, అంటే రాత్రుళ్ళు నా ఫోను పగల దొరకదేమో కానీ రాత్రుళ్ళు దొరుకుద్ది. రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఇప్పుడు ఆన్ చేసుకుని నైటు పెద్ద వాల్యూమ్ పెట్టుకుని పడుకునేవాడిని. అట్లాంటి భయంతో మా అమ్మని అక్కని తీసుకొచ్చి ఆ ఇంటి పక్కనే వించి అలాగా కొంతకాలం ఉన్న తర్వాత మా అక్కగారు చనిపోయారు. మా అక్కగారు చనిపోయిన రోజు నుంచి నేను ఆమెతోటి రోజు భోజనం చేస్తూ ఉండేవాడిని. అంటే పెద్దవాళ్ళు ఒక యాంకర్ లేకపోతే 1 ఇయర్లో చనిపోతారు. మీరందరూ కూడా చూసి ఉంటారు అది. అంటే మా నాన్నగారు చనిపోయారు, అక్కడ మా అక్కగారు చనిపోయారు, తర్వాత మా అమ్మ ఒంటరి అయిపోయింది. ఈమె కూడా 1 ఇయర్లో వెళ్ళిపోద్ది అని అనిపించి నాకు 10వ రోజు నుంచి నేనే మా అమ్మ దగ్గరికి రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవాడిని. సో ఆవిడకి ఒక యాంకర్, వాడు ఏం తింటాడు, ఏముంటాడు.